హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. మరి ఈ యొక్క వీడియోలో ఫోక్ డ్యాన్సెస్లో భాగంగా మనం ఈ వీడియోలో మరో ముఖ్యమైనటువంటి కర్ణాటక, కేరళ మరి మహారాష్ట్ర యొక్క ఫోక్ డ్యాన్సెస్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. అది కూడా కోడింగ్ విధానంలో చాలా సింపుల్గా మీకు గుర్తుండే విధంగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనేది పదాలు చూడడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మన దాని ఒక స్టోరీ బేస్డ్గా మన లాంగ్వేజ్లో మనకు అనుకూలమైనగా మార్చుకుంటే వాటిని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. మీరు యొక్క పదాలు కష్టంగా ఉంటాయనేసి మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. భయపడొద్దండి, ఉత్తమ్స్ అకాడమీ నమ్ముకోండి, నన్ను నమ్మండి. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనేటివి నేను మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తాను. మీరు చేయాల్సిన పనిలా నన్ను ఫాలో కావడమే. వీటిని మీరు వీరైతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ఇంట్లో అమ్మ నాన్నతో డిస్కస్ చేయండి, మీరు రాయండి. వీటి మీద నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. చాలా సింపుల్గా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. పోటీ పరీక్ష ఏదైనా సరే మీరు ఖచ్చితంగా దీంట్లో మాస్టర్స్ అయిపోతారు. దాంట్లో తిరిగే లేదు, ఎదురు లేదు ఉత్తమ్స్ అకాడమీని నమ్ముకున్న వాళ్ళకి. మరి చూద్దామా? సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఫస్ట్ కర్ణాటక నేను చూస్తాను మిత్రమా, చెప్తాను చూడండి. ఇవే కాకుండా మీకు కోడింగ్ ఇచ్చినప్పుడు ఇంకా ఇక్కడ ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనేది ఇంకా యాడ్ అవుతాయి. ఇక్కడ చూస్తే కర్ణాటకలో మనకి ఏముందంటే యక్షగానం ఉంది. యక్షగాన, హుట్టారి, సుగ్గి, కునిత, కర్గ, లంబి. ఇవి మనకు కర్ణాటకలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఒకసారి చూద్దామా? కర్ణాటకలో యక్షగాన, హుట్టారి, యక్షగాన, హుట్టారి, సుగ్గి, కునిత, కర్గ, లంబి. నెక్స్ట్ కేరళ. సో కేరళలో ఉండేవి అంటే ఓటం తులాల్, దెన్ కై కొట్టి కాలి, తప్పటిక్కాలి. ఇవి మనకు కేరళలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. బల్ వెరైటీగా ఉన్నాయి కదా. మరి తర్వాత మహారాష్ట్ర. ఇవే కదా మిత్రమా, కోడింగ్లో మీ ఇంకా చాలా వచ్చినాయి, డోంట్ వర్రీ. ఓకే, మరి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర తీసుకుంటే మనకు లావని, నకట, కోలి, లెజిమ్, గఫ్ఫా. గఫ్ఫా నా కూడా కంటడం. దహికల, దశావతార్ ఆరు బుహాడా. సో దశావతారం లేకుంటే బుహాడా అని కూడా ఒకటే మీనింగ్. చూస్తే ఇక్కడ మరొకసారి చూస్తే మహారాష్ట్రలో లావని, నకట, కోలి, లెజిమ్, గఫా, దహికల, దశావతార్ మరియు బోహాడా. ఇవి మనకు ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. కష్టంగా ఉన్నాయి కదా. ఏందో ఫోక్ డ్యాన్స్ అంటారు, ఏందో నోటి తిరిగి సాబవు, ఎట్లా నేర్చుకోవాలనో, ఎన్ని నేర్చుకోవాలో అనుకుంటూ ఉంటారా? ఇప్పుడు స్టోరీ రూపంలో నేర్చుకుంటే మీరు చాలా సింపుల్ నేర్చుకుంటారు. అయితే వీటన్నింటిలో కూడా మహారాష్ట్ర, కేరళలో ఎక్సలెంట్గా ఉంటుంది కోడింగ్. సూపర్ డూపర్ కోడింగ్ అనమాట. మరి కర్ణాటక అంటే కన్నడ కోడింగ్ ఏం లేదు, కానీ మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ మహారాష్ట్రకు
కేరళకు మాత్రం ఎక్సలెంట్ కోడింగ్ ఉంది, సూపర్ డూపర్ కోడింగ్ అది. మరి చూస్తే ఇప్పుడు కర్ణాటక అంటే మనం వరి కరీనా కొడక అంటారు. కరీనా కొడక, కర్రీ అంటే ఎక్కువ ఈ యొక్క కర్ణాటకలో లాస్ట్లో రీ గుర్తు ఐ ఒకసారి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డ్యాన్సెస్ కానీ కూడా ఐ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గుర్తుపెట్టుకోండి. పదాలు వెరైటీగా ఉంటాయి. కర్రీ, ఓకే, కర్రీ, కర్గా, ఓకే, కర్గాన్ కర్రీ అనుకోండి. కర్ణాటకలో కర్రీ కాబట్టి కర్గా, కర్రీ కాబట్టి కర్గా, ఓకే, ఇది గుర్తుండదు కదా. కర్రీ నా కొడక, కర్గా నా కొడక. యక్షగానం అని చాలా ఫేమస్ ఫోక్ డాన్స్ అనేది యక్షగానం. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటానే మనకు గుర్తుకొచ్చేది కూచిపూడి, తమిళనాడులో భరతనాట్యం, కేరళలో మోహినియాట్టం, కథక్కాలి. అదే మాదిరిగా కర్ణాటకలో మనకు గుర్తుకొచ్చేది యక్షగానం. యజ్ఞాన్ని గానం చేయడం గుర్తుపెట్టుకోండి. యక్షగాన చూడగలదా. సుగ్గి సువాలమ్మ పాట ఎంత బాగుంటుందండి. సుగ్గి సువాలమ్మ ఎక్కడ పాట ఉంది? కర్ణాటకలో ఉంది. ఎవరు పాడేది? లంబాడి మళ్ళీ ట్రైబల్ ఎక్కడ ఉన్నారు? ఆంధ్రలో ఉన్నారు, కానీ ఇక్కడ లంబి. సుగ్గి లంబి. హుట్టారి కోడింగ్ అని చెప్పలేదు మిత్రులు, కోడింగ్ కదా అన్ని చూడండి. హుట్టారి చూస్తే ముందు చాలా ఇంపార్టెంట్ అనేది హిక్కీ పిక్కీ ట్రైబల్, చాలా ఇంపార్టెంట్ అనేది. హక్కీ పిక్కీ ట్రైబల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రైబల్స్ చూసారా, హక్కీ పిక్కీ లాగా సుగ్గి, లంబి, హుట్టారి, కున్నిత ఎంత బాగున్నాయో. ఓకే, కునిత చూస్తే సుగ్గి కునిత, ఓకే, పూజ కునిత, డొల్లు కునిత అన్నీ చూసి ఎట్టున్నాయో. డొల్లు కునిత, ఓకే, సుగ్గి కునిత, డొల్లు కునిత, పూజ కునిత, మూడునే ఇన్నే కునితాలు. కాబట్టి సుగ్గి, డొల్లు, కునిత. హక్కీ పిక్కీ అనేది వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ జాతి అంతరించిపోయే స్థాయికి వచ్చింది. ఈ ట్రైబల్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ముఖ్యంగా కన్నడలో చూడవచ్చు. అది కూడా వేలంలేరిలో వందల్లోనే ఉన్నారు ఈ జాతి. కర్ణాటకలో హక్కీ అంటే బోర్డు అని అర్థం. హక్కీ అంటే పక్షులు, పక్షులు అని అర్థం. జనరల్గా ఏమంటారంటే వీళ్ళు కర్ణాటకలో మనం పాలు అంటామా, వాళ్ళు హాలు అంటారు. పాను వాళ్ళు హా పలుకుతారు. మన పల్లె అంటామా, పల్లి అంటే వాళ్ళు హల్లి అంటారు. గ్రామాన్ని వాళ్ళు హల్లి అంటే మనం పల్లి అంటాం. పల్లె వాళ్ళు హల్లి అంటారు. పాలు అంటాం మనం, వాళ్ళు హాలు అంటారు. కాబట్టి పక్కిని వాళ్ళు హక్కి అంటారు, అంతే తేడా. పక్కిని హక్కి చూసారా. ఉత్తమ సహకారం తీసుకునే మీరు కన్నడ నేర్పిస్తాండా, తమిళ నేర్పిస్తాండా, ఎట్టబ్బా స్వామి మీతో. హక్కి అంటే పక్కిని పక్షి. పిక్కి అంటే పట్టుకునేవాడు అని అర్థం. పిక్కి అంటే పట్టుకునే అంటే పక్షులు పట్టుకునే వాళ్ళు ఇల్లు. పక్షులు పట్టుకొని తమ యొక్క జీవనాధారాన్ని గడుపుతూ ఉంటారు ఇల్లు. ఓకేనా. ఈ యొక్క జాతి అనేది క్రమక్రమంగా అంతరించిపోతూ ఉంది. ఈ యొక్క జాతిని కాపాడుకొని మనకి బాధ్యత కూడా. కాబట్టి బర్డ్ క్యాచింగ్ అండ్ హంటింగ్ ఇలా కృత్యం అంటే హక్కీ పిక్కీ యొక్క ట్రైబల్ యొక్క మెయిన్ వాళ్ళు ఏమంటారు దేవుని భక్తులంటే బర్డ్ క్యాచింగ్ అండ్ హంటింగ్ మీద వీళ్ళు డిపెండ్ అయి ఉంటారు అనమాట. పక్షులు పట్టుకునేవారు. హక్కీ అంటే పక్కి హాను పా అంటాం. పిక్కి అంటే పట్టుకునేవాళ్ళు, అంటే పక్షులు పట్టుకునేవాళ్ళు ట్రైబల్స్ ఇల్లు. ఇది ఎక్కడుంది బిట్టు అడిగారు సార్ మనకు. హక్కీ పిక్కీ అనే ట్రైబల్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు మిత్రమా. అంతరించిపోతున్నటువంటి హక్కీ పిక్కీ అనే ట్రైబల్స్ ఏ రాష్ట్రములో ఉన్నారు? కర్ణాటక. కానీ హక్కీ పిక్కీ గురించి అన్నీ అగ్గే. సుగ్గి, లంబి, హుట్టారి, కునిత, డొల్లు, కునిత ఇవే. అక్కడ కోడి అంటే ఏం అవసరం లేదు కదా. యక్షగానం, కునితాలు ఎక్కువ. కునితాలు ఎక్కువ కుంటుతారు వీళ్ళు. కునిత ఏ కునిత? సుగ్గి కునిత, ఓకే, పూజా కునిత, డొల్లు కునిత. కర్ణాటక అంటే కర్రీ అని గుర్తుపెట్టు. కర్ణాటక కర్రీ అంటే కర్గా. కర్ణాటక అంటే కర్గా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. యక్షగానం చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఇంపార్టెంట్ డ్యాన్స్ ఇక్కడ, ఫోక్ డ్యాన్స్. యక్షగానం, సుగ్గి, లంబి, హుట్టారి, పూజ కునిత,
తర్వాత డొల్లు కునిత, ఇవి అంతే. మరి హక్కి పిక్కిని బాగా గుర్తుపెట్టుకోండి మీరు.